ఇండియాలో ఏ క్షణమైన విమానాలు రద్దయ్యే అవకాశం ఉంది. మీరు వింటుంది నిజమే. విమాన ప్రయాణాలు ఏ క్షణమైనా నిలిచిపోవచ్చు, బంద్ అవ్వచ్చు. కారణం ఫ్యూయల్ టర్బైన్ ఆయిల్, అంటే ఎయిర్ టర్బైన్ ఆయిల్ ఫ్యూయల్ అనేది లేకపోవడం కారణంగా ఆ ఏరోప్లేన్ నింపేటువంటి ఫ్యూయల్ అధిక మొత్తంలో ధరల్ని పెట్టి కొనుక్కోలేక మేము విమానాల ప్రయాణాలను రద్దు చేసుకుంటామనేది ఆ విమానయాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, స్పైస్ జెట్ కానీ, ఇంక ఇతరత్ర విమానాల సంస్థలు ఒక అల్టిమేటం జారీ చేశాయి. ఇంధన ధరల నుంచి రిలీఫ్ కల్పించాలని గవర్నమెంట్ రిక్వెస్ట్ చేస్తున్నాయి. లేకపోతే మేము విమానాలను నిలిపివేస్తామని వార్నింగ్ కూడా ఇస్తున్నాయి. ఈ మేరకు ఫెడరేషన్ ఆఫ్ ఇండియా FIA ఎయిర్లైన్స్ ఒకటి ప్రకటన చేసింది. పెరిగిన ఇంధన ధరలు తట్టుకోలేక ఎయిర్లైన్స్ మూతపడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. విమానయాన సంస్థలు మొత్తం వాళ్ళు పెట్టేటువంటి ఖర్చులో 30 నుంచి 40% ఇంధనం పైన ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ శాతం సుమారుగా 20-25 డబల్ అయిపోయింది. ప్రస్తుతం పెరిగినటువంటి ఇంధన ధరల వల్ల 55 నుంచి 60% మొత్తం కూడా ఇటు ఇంధనం పైన పెట్టాల్సి వస్తుంది. మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల కారణంగా $115 దాటినటువంటి క్రూడ్ ఆయిల్ ధర భారాన్ని తప్పించుకునేందుకు ఇప్పటికే ప్రయాణికుల పైన 299 నుంచి అమాంతంగా 2300 వరకు అదనపు ఇంధన సర్ఛార్జీని పెంచేసింది. ఇండిగో ఎయిర్లైన్స్ దీంట్లో సర్ఛార్జీ పెంచిన దాంట్లో ఉంది. ఎయిర్ ఇండియా ఉంది. అయితే డాలర్తో పోలిస్తే రూపాయి విలువ తగ్గడంతో మరింతగా భారం పెరిగిందట. ATF ఎయిర్ టర్బైనల్ ఫ్యూయల్ పై కేంద్రం విధించేటువంటి ఎక్సైజ్ సుంకం, రాష్ట్రాలు విధించేటువంటి VAT ఇవన్నీ కూడా తగ్గించాలని ఎయిర్లైన్స్ డిమాండ్ చేస్తుంది.